ఈరోజు కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇక కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలే ప్రస్తావనకు రానున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ప్రధానంగా జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి జగదీష్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు మంత్రివర్గ ఉపసంఘం బట్టి విక్రమార్క ముందట ఏ డిమాండ్స్ పెట్టారు, వారు ఎలా స్పందించడం జరిగింది? ఇలా ప్రభుత్వం సబ్ కమిటీ దగ్గర 50 డిమాండ్తో పాటు ఇంకా చాలా డిమాండ్స్ను ఇలా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇలా పెండింగ్ బకాయిలను, అలాగే 5 డిఏలు ఉన్నాయి, డిఏలు విడుదల చేయాలని, అలాగే మన హెల్త్ కార్డు మెయిన్గా ఇవన్నీ పెట్టడం జరిగింది. మరి 317 జీవోలో పెయిన్ డిస్లోకేట్ అయిన ఉద్యోగులు అయితేంది, సిపిఎస్ దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మన పాత పెన్షన్ విధానం తీసుకురావడానికి అన్ని సమస్యలను పరిష్కార మార్గంగా ఇలా భట్టి గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, అలాగే సబ్ కమిటీకి విన్నవించుకున్నాం. దాదాపు పాజిటివ్గానే ఉన్నది. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మరి చాలామంది అలా ఉద్యోగులు ఎదురు చూస్తారు, మరి డిఏలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తారు. కాబట్టి ఇప్పుడే మేము భట్టి గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కలవడం జరిగింది. సానుకూల స్పందన మేము అనుకుంటున్నాం. మా ఉద్యోగులు ఇలా తృప్తి పడేటట్టు, సంతోషపడేటట్టు ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, నన్ను కోసినా కానీ పైసలు వెళ్ళవు, మీరు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ముందు చూసుకుందాము, ఇలాంటివి ఏమైనా ఉంటాయని. దాని విషయంలో ఏమన్నా మీరు మాట్లాడడం జరిగిందా? మా విషయంలో ఇట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటి విషయం? ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇబ్బందికరంగా ఉంది, నాకు డబ్బులు లేవు. ఇవాళ చాలామంది ఆ గత ప్రభుత్వంలోనే కొన్ని ఇవాళ బకాయిలు పెట్టారు. ఇలా చాలా పరిస్థితి దారుణంగా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కొంచెం ఘాటుగానే స్పందించండి. ఆ స్పందనలో 2 రకాలు ఉంటాయి. వాస్తవానికి మా దగ్గర ఏం లేదు, మీరు కొంచెం ఆలోచించండి, విజ్ఞులుగా ఇలా ఉద్యోగులుగా ఆలోచించండి అని అన్నట్టు ఒక రకంగా ఉంది. ఇక మరి ఏం చేసుకోలేదు, మా దగ్గర ఏదైనా 2 రకాలుగా ఉండదు. కాబట్టి మేము ఫస్ట్ రకాన్ని చూసుకుంటాం. ఇలా ప్రభుత్వానికి ఉద్యోగులకు వారధిగా, మన ప్రభుత్వానికి ఉన్న ప్రజలకు వారధిగా ఇలా ఉద్యోగ సంఘాలు ఉంటాయి, ఉద్యోగులు కూడా ఉంటాం. కాబట్టి ఈ ప్రభుత్వం మేము ఒకటే చెప్పినాం, మా గొంతమ్మ కోరికలు కాదు, ఇక అన్నీ ఒకటేసారి మనం కూడా చెప్తలేము. మీరు అంచెలంచెలుగా ఇవ్వండి, కొన్ని మాకు కూడా ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆలోచించాడు. ఆలోచించి అయ్యో మా ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్, వాళ్ళకి ఇచ్చే జీతబత్యాలే కదా నేను ఇచ్చేది అని చెప్పి మళ్ళీ ఆలోచించి తనే సబ్ కమిటీని, ఒకటి ఆఫీసర్స్ కమిటీని వేసి ఆఫీసర్స్ కమిటీలో చర్చించి దాదాపు అన్ని సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని తనే కూర్చున్నాడు. ఇప్పుడు అందరికన్నా ముందు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారే ఉన్నాడు. మా ఉద్యోగులకు కొన్ని ప్రయారిటీ తగ్గించుకొని అయినా మన ఉద్యోగులకు అన్ని జీతభత్యాలు ఇస్తాం, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇలా దాన్ని మానిటరింగ్ చేస్తామని నేను భావిస్తున్నాను. మనతో పాటుగా మారం శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఏం చెప్పడం జరిగింది? టీజీఓలకు సంబంధించినటువంటి విషయంలో ఏం డిమాండ్ చెప్పారు? టోటల్గా ప్రభుత్వం నుంచి 206 సంఘాలు 13,50,000 తరపునే టీజీజేఏసీగా, అందులో గెజిట్ అధికారులు, ఎన్జిఓస్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, పెన్షనర్సు, అసంఘటిత రంగం మొత్తం తరపునే ఈరోజు ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేసాము. అందులో 57 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఇచ్చాము. అందులో 45 డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లు, 12 డిమాండ్లు ఆర్థికపరమైన డిమాండ్లు. ఇవి కాకుండా కూడా డిపార్ట్మెంట్ వైజ్గా 217 డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు క్యాబినెట్లో నాన్ ఫైనాన్షియల్ అన్నీ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మీరు అడిగినవన్నీ కూడా న్యాయబద్ధమైన డిమాండ్స్ కావు, మీకు రావాల్సిన హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి ఇస్తామని చెప్పారు. మాకు కూడా ఆ యొక్క భట్టి గారు ఇచ్చిన హామీ మేరకు కానీ, లేదు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీతో మేము డిస్కస్ చేసినప్పుడు వారు వెలిపించిన అభిప్రాయాల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు డిఏలు మీద మా ప్రాథమిక సభ్యుల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. మేము 5 డిఏలు 2 డిఏలు పిఆర్సీలు కలపండి, దాన్ని కూడా ప్రకటించి ఏర్పాటు చేయండి. ఒకరోజు అటు ఇటు అయినా మిగతా 3 డిఏల్లో 2 డిఏలు మినిమం ఇవ్వాలని అడిగాము. కొంత సానుకూలంగానే 1 or 2, 2 or 3 అన్నట్టు మాట్లాడారు. అది సాయంత్రం తెలుస్తుంది. దాంతోపాటుగా హెల్త్ కార్డ్స్ గురించి ప్రాధాన్యత అంశంగా చెప్పాము. ఆల్రెడీ 2023లో ఇచ్చిన జీవో 186 ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాలి, అదేవిధంగా క్యాష్లెస్ అండ్ క్యాప్లెస్ తోటి ఉండాలనేది మేము చెప్పాము. దానికి కూడా కొంత సానుకూలంగానే ఇప్పుడు ఒక 1 hour క్రితం కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులు దానికి మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. వీటితో పాటుగా ప్రధాన
అంశము పెండింగ్ బిల్స్. ఉద్యోగుల వయస్సు పెంచబోతా ఉన్నారు. గత ప్రభుత్వము 3 సంవత్సరాలు పెంచింది, 58 నుంచి 61 చేస్తే ఈ ప్రభుత్వము 2 సంవత్సరాలు 1 సంవత్సరం పెంచబోతుందంటా ఉన్నారు. మీరు ఉద్యోగుల వయస్సు పెంచాలనుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వం ముందు మాకు 61 సరిపోతుంది అనేటువంటి మాట నేను చెప్పబోతాం? మేము వయసు పెంపు దాని మీద యావత్ జేఏసీ క్లారిటీగా ఉంది. మేము అపాయింట్ అయినప్పుడే 58 సంవత్సరాలనే అపాయింట్ అయ్యాం. ఈ మధ్యలో అపాయింట్ అయిన వాళ్ళు 61 ఇయర్స్నే అపాయింట్ అయ్యారు. మేము అడిగేది ఒకటే, ప్రభుత్వానికి కోరేది ప్రజలని, నిరుద్యోగుల సైడ్ నుంచి మీడియా మిత్రులు కూడా మేముగా ఎప్పుడు కూడా మా వయసు పెంచమని అడగట్లేదు. రిటైర్డ్ అయితే ఇమీడియట్గా మేము సేవింగ్స్ చేసుకున్న మా బెనిఫిట్స్ మాకు ఇస్తే మేము రెడీ పోవడానికి. లేని పక్షంలో ఎట్ ఏ టైం 1/4 శాలరీ అవుతుంది కాబట్టి మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాలని, ప్రపంచంలోని వాటిని చూసి మాకు పేమెంట్ చేయలేని పక్షంలో 1 or 2 years పెంచవచ్చు అనేదే మా అభిప్రాయం తప్ప మేముగా ప్రతిపాదన పెట్టలేదు. ప్రభుత్వం మమ్మల్ని అడగలేదు. కొంత చర్చలో ఫెయిలర్స్ బయటకు వదిలారు, నడుస్తుంది. అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చే 11,000 కోట్లు పెండింగ్ బిల్స్ అంటే నాకు తెలిసి రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం బడ్జెట్ కేటాయించిన నెలకి 1000 కోట్లు ఇచ్చినా ఇంకా సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఉన్న పెండింగ్ బిల్సే మళ్ళీ ఈ సంవత్సరం రిటైర్ అయ్యి 4,500 కోట్లు వస్తుంది. మళ్ళీ సుమారుగా 9,000 రిటైర్ అయితే ఆ ఇచ్చే స్టేజ్ లేదు కాబట్టి మరికొంత వెసులుబాటు అటని. ఆల్రెడీ 58,000 మంది రిక్రూట్మెంట్ అయ్యారు, ఇంకా 32,000 ఖాళీలు ఉన్నాయి. మళ్ళీ ప్రకటించిన నోటిఫై చేయని 10,000 ఉన్నాయి. ఆ 50,000 పూర్తి చేసి నిరుద్యోగులు భర్తీ చేసిన పిదప మాకు పేమెంట్ ఇవ్వలేని పక్షంలో మేము దాన్ని కూడా స్వాగతిస్తాం. 1 or 2 yearsకి పేమెంట్ లేదు, గవర్నమెంట్ సస్టైనబిలిటీ వచ్చింది, అదే రోజు మళ్ళీ 61 years చేసినా 58 years చేసినా ఓకే. కానీ అబ్రప్ట్గా మీరు రిటైర్ కండి, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మేము ఇవ్వలేము అంటే 25 సంవత్సరాలు కష్టపడి చదివి 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి 60 సంవత్సరాల తర్వాత రోడ్డును పడేస్తే అది కరెక్ట్ కాదు. అట్లని మీరు అడగొచ్చు. 60 సంవత్సరాల తర్వాత కూడా మీకు పనిచేసే కెపాసిటీ ఉంది. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. 65 సంవత్సరాలు జడ్జిలు పనిచేస్తున్నారు, టీచింగ్ ప్రొఫెషన్ ఉన్న ప్రొఫెసర్లు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లకు ఉంది, చాలామంది 65 ఉంది. మేము అట్లా చెప్పి మేము ఉండాలని చెప్పి కోరట్లేదు, మా డిమాండ్ కాదు. మాకు అమౌంట్ ఇవ్వలేని పక్షంలో అమౌంట్ కూడా మాకు రావాల్సిన మేము దాచుకున్న మా సేవింగ్, పిల్లల పెళ్లి కోసం, పిల్లగాళ్ళ చదువు కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, మేము చేసిన అప్పులు తీర్చడం కోసం మాకు చివరిగా మా అమౌంట్ మాకు ఇవ్వటాలేని పరిస్థితి ఉన్నప్పుడు పెంచడంలో కూడా 1-2 సంవత్సరాలకి స్వాగతిస్తాం. కానీ మేము ఎప్పుడు అడగము, ఆ ప్రతిపాదన మా దగ్గర లేదు. మనతో పాటుగా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ఉన్నారు. ఎలాంటి ప్రతిపాదనలు మంత్రి గారి ముందర పెట్టడం జరిగింది? మీరు నిన్న మంత్రివర్గ సంఘం ఉపసంఘంతో జేఏసీ మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో 57 డిమాండ్లు పెట్టడం జరిగింది. 57 డిమాండ్లను కూడా ఖరాఖండిగా ఇవన్నీ మా న్యాయమైన కోరికలు కాబట్టి తప్పకుండా ఇవి ప్రభుత్వం వీటిని పరిశీలించి అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే మన డిప్యూటీ సీఎం గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, మేమంతా క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం, డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నిటి మీద సానుకూల స్పందన వస్తుంది, తప్పకుండా మీరు వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ముఖ్యంగా డిఏలు, తర్వాత పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఒకవేళ పదవీ విరమణ వయసు పెంచేటువంటి ఆలోచన చేస్తే మీరు జనరల్ సెక్రటరీగా మీరేం చెప్తారు అసలు ప్రభుత్వానికి? అంటే మేము నిన్న ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా ఖరాఖండే ఒకటే విషయం చెప్పడం జరిగింది, మా నుంచి అయితే ఏ ప్రతిపాదన లేదు వయసు పెంచడానికి. ఒకవేళ ప్రభుత్వం పెంచితే ఏం చేయలేము కదా. ఇంతకుముందు కూడా 58 నుంచి 61 చేస్తే పని చేస్తున్నాం. కొంతమంది మేము ఒక్కటే కోరుకుంటున్నాం ఏంటంటే, ఒకవేళ 61 నుంచి 62కో 63కో పెంచితే ఎవరైతే వెళ్ళిపోతాం అనుకుంటారో వాళ్ళకు ఎగ్జిట్ పోయేందుకు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నటువంటి మాటలు. మొత్తం మీద సెక్రటరియట్లో కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కను అయితే కలవడం జరిగింది. సబ్ కమిటీకి చైర్మన్గా వారే వ్యవహరిస్తున్నారు కాబట్టి వీరి డిమాండ్స్ను కూడా వారి ముందట పెట్టడం జరిగింది. ఇక పదవి విరమణ వయసు విషయంలో కూడా వారు ఖరాఖండిగా మాకు 61 ఉంచినా సరిపోతుంది, ఒకవేళ పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి సందర్భాన్ని అయితే వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ప్రభుత్వం కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.